తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఉదయం లేచి చూస్తే మనకి ఎంతో మంది అసలు ఉద్యోగాలు దొరక్క ఎంతో బాధపడుతూ ఉంటారు. విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళకు అవకాశం దొరకదు, ఎదుగుదల అనేది చూడరు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత అంటూ ఉంటారు కదా. మరి ఇలాంటి ఆటంకాలు పోవాలంటే ఏ దేవతను ఆరాధిస్తే వాళ్ళ అనుగ్రహం పొంది మనకున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి అంటారు? అలాగే ఇంకొక విషయం ఏంటంటే గురుగారు, కొన్ని జాతకరీత్యా దోషాలు కానీ అలాంటి ప్రభావం కూడా ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా అమ్మా. ఇందులో ప్రధానంగా అమ్మ, ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో మంచి ఎదుగుదల ఉండాలి, మంచి స్థితికి వెళ్ళాలని చెప్పి అనుకోవడం ప్రతి మనిషి జీవితంలో జరుగుతుంది. 100 మంది అనుకుంటే 10 మంది మాత్రమే వెళ్ళగలుగుతున్నారు. తత్మా వాళ్ళు అక్కడే ఇబ్బందులు పడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉంటూ ఉంటాయి. ధర్మశ్చతుష్పాత్ అంటారు. అంటే 4 విధాలుగా మనం చేసుకునేటువంటి మంచి చెడు అనేవి ఏవైతే ఉంటాయో దాని యొక్క ఫలితాలు కూడా మనం అలాగే తీసుకుంటాం. మనకు ఎంత కష్టమైన ఎదుటి మనిషికి ఏదైనా ఉపకారం చేసుకుంటూ వెళ్తే ఒక మంచి సమయంలో అంత పుణ్యము మనం తీసుకుంటాం. మనకు కష్టం ఉన్నా లేకపోయినా ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టుకుంటూనే వెళ్తుంటే ఆ ఒక్క ఇబ్బందికి పెట్టే ప్రతిఫలం కూడా మనం తీసుకుంటాం. దాన్ని కర్మకృతము అని అంటారు. ఇదే జాతకరీత్యా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ మనిషి ప్రభావం ఏంటి, అతని యొక్క నక్షత్రం ఏంటి, రాశి ఏంటి, జన్మ లగ్నం ఏమిటి, లగ్నాత్తు ఏ స్థానంలో ఎవరున్నారు, ఏ గ్రహ ప్రభావం అతని మీద ఉంది అనేటువంటి దాని రీత్యా కూడా అతను ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా అనేటువంటిది కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రధానంగా మనకి ఏదైనా ఒక దాంట్లో ఒక స్థిరంగా ఉంటే దానికి ప్రాయశ్చిత్తాలు మనం చేసుకోగలుగుతాం. అసలు ముందే ఆటంకాలు వస్తున్నాయి, మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఇవాళ రాత్రి అనుకుంటాం పడుకొని, రేపు ఉదయం మనకు ఇంటర్వ్యూ ఉంది, తెల్లారేటప్పటికి సమయానికి మనం వెళ్ళలేకపోతాం. లేదా ఇంటర్వ్యూ అయిపోతుంది, వాళ్ళు ఏమంటారు కంగ్రాట్స్ అంటారు, మనం సెలెక్ట్ అయ్యామనుకుంటాం. సో రేపు మనకి సెలెక్ట్ అని మనం వింటామనుకుంటాం. కానీ ఆ టయానికి వచ్చేటప్పటికి లేదనేటువంటి మాట వినాల్సి వస్తుంది. బాధ. ఏదైనా ఒక దారి దొరికితే ఆ దారి పట్టుకొని మనం ఏదైనా చేయొచ్చు. మరి ఆ దారి ఎక్కడ దొరుకుతుంది అని అంటే కేవలం గణపతి అనుగ్రహం వల్ల దొరుకుతుందండి. ఎలా అంటే ఒకానొక సమయంలో మొత్తం లోకాలన్నింటినీ కూడా నాశనం చేసేటువంటి రాక్షసులు త్రిపురాంతకులు ఉండేవారు. వారు 3 రాక్షసులు, 3 పురాలు వాళ్ళవి. ఆ 3 పురాలు కూడా ఎలా ఉంటాయనంటే ఇలా పైకి కిందకి వస్తూ ఉంటాయి, స్ట్రైట్గా ఉండవు. ఒకళ్ళ ఇల్లేమో బంగారంతో చేశారు, ఒకళ్ళ ఇల్లేమో వెండితో ఉంటుంది, ఇంకొకళ్ళ ఇల్లేమో ఇనుముతో ఉంటుంది. అయోమయం అంటారు. అయహ అంటే ఇనుము. ఆ 3 పురాలు కూడా ఇలా ఇలా పైకి కిందకి తిరుగుతుంటాయి. వాళ్ళతోటి యుద్ధం చేయడానికి ఈశ్వరుడు వస్తాడు. వచ్చి నానా ప్రయత్నం చేస్తాడు ఆయన. వాళ్ళు ఎక్కడ పడిపోవడం జరగదు. అంటే ఆ 3 ఇలా వచ్చినప్పుడు కొడితేనే చనిపోతారు వాళ్ళు. 3 విడివిడిగా ఎంతసేపు కొట్టినా వాళ్ళకేం కాదు. ఈశ్వరుడు విశ్వ ప్రయత్నం చేస్తాడు, ఏమీ అవ్వదు, అర్థం కాదు. ఈశ్వరుడిగా ఆలోచిస్తుంటే అమ్మవారు వచ్చి గణపతి అనుగ్రహం పొందేవా అని అడుగుతారు. నా కొడుకే కదా, నా కొడుకు అనుగ్రహం నేను ఎందుకు పొందాలి? నీ కుమారుడే, కానీ అతను దేనికి అధిపతి? విఘ్నాధిపతి. విఘ్నాలకు, ఆటంకాలకు, ఇబ్బందులకు అధిపతిగా ఆయన పెట్టావు. పెట్టినప్పుడు అతని అనుమతి నువ్వు తీసుకోవాల్సిందే కదా. మరి ఎలా? జపం చేయవెళ్ళి అంటే ఈశ్వరుడు వచ్చి గణపతి కోసం జపం చేస్తాడమ్మా. జపం చేస్తుంటే ఆత్మా వై పుత్ర నామాసి అన్నట్టుగా ఈశ్వరుడు శరీరంలో నుంచి ఒక నీడ ఎదురకుండా వచ్చి 5 ముఖాలతో కనిపిస్తుంది. చక్కటి సింధూర వర్ణంలో వచ్చి 5 ముఖాలతో గణపతి అలా ఉంటే ఆ కళ్ళు మూసుకొని జపం చేసుకున్నటువంటి ఈశ్వరుడు ఆ గణపతిని చూసి చక్కటి స్తోత్ర పారాయణ చేస్తారు. అందులో ఒకటి ఎలా చేస్తారంటే ఆ గణపతిని మనం తలుచుకుంటే చాలు అనేటువంటి దానికి బీజాపూరగదే క్షుకార్ముకరుజా చక్ర జపాశోత్పలవ్రీహ్యగ్రస్వ విషానరత్న
కలశత్ప్రోద్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయాస పద్మకరయా సృష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్దద అనుకుంటూ అనేక రకాలుగా స్తోత్రాలు చేస్తుంటే ఆత్మావై పుత్రనామాసి అని చెప్పి ఆ గణపతి రూపాన్ని తెలుసుకొని సంతోషంతో ఈశ్వరుడి నోటి నుంచి గణపతి సహస్రనామం వస్తుందమ్మా. ఇప్పుడు ఈశ్వరుడు ఎవరు నువ్వు అని అడుగుతారు. ఆత్మావై పుత్రనామాసి, నీ నుంచే నేను వచ్చా, నన్ను ఎవరు నువ్వు గమనించలేకపోయావా అంటే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్ అని చెప్పి 5 ముఖాలతో ఉంటారు ఈశ్వరుడు. అదే 5 ముఖాలతో గణపతి వచ్చాడు అక్కడ. నీ నుంచే వచ్చా కదా, నన్ను నువ్వు గమనించలేదా అంటారు. అప్పుడు మళ్ళీ స్తుతిస్తాడు. ఆ స్తుతించిన తర్వాత గణపతి యొక్క అనుగ్రహంతో మళ్ళీ యుద్ధానికి వెళ్ళి ఆ త్రిపురాసురుల్ని అంతం చేసేస్తారు ఈశ్వరుడు. అంటే ఏమిటి అంటే నానా రకాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు ఈశ్వరుడు అక్కడ. ఎందువలన ప్రతి దానికి ఒక మూలం, ఒక మొదలు, ఒక మధ్యం, ఒక చివర ఉంటుంది. ఆ మొదలు ఏమిటో మనం తెలుసుకోలేదే మధ్యం చివర తెలిసి ఏమి ఉపయోగం లేదు మనకు. నేను ఈశ్వరుని కదా అని అనుకున్నాడు ఆయన. కానీ ఇక్కడ విఘ్నాలకి ఆటంకాల అధిపతినిగా గణపతిని పెట్టారు. అంటే ఎట్లా, ఇప్పుడు కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు, నేను తండ్రిని డైరెక్ట్గా వెళ్ళిపోతారా? ఇంట్లో కొడుకేమో ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను తండ్రిని డైరెక్ట్గా వెళ్ళిపోలేడు కదా, ఒక సిస్ట్ ప్రోటోకాల్ ఉంటుంది. సో అలానే గణపతి ఈశ్వరుడికి కుమారుడైనప్పటికీ కూడా ఒక అధికారానికి ఆయన ఒక స్థానానికి అధిపతి. ఆ ఒక స్థానం అనేటువంటిది నీకు విఘ్నాలు, ఆ విఘ్నాలు ఆటంకాలు లేకపోతే నువ్వు అనుకున్న ప్రతిదీ ముందుకు నడుస్తుంది. అది లేకుండా నీకు కావాలంటే ఆయన అనుగ్రహం కావాలి. ఆయన అనుగ్రహం కావాలంటే నా కుమారుడే కదా నువ్వు ఇవ్వంటే కదదు. కాబట్టి ఆ ఒక గణపతి సహస్రనామం, ఆ గణపతి సహస్రనామాన్ని మనకు నెట్లు దొరుకుతుందండి. ఓ 42 రోజులు, ఓ 45 నిమిషాలు ఉంటుంది సుమారుగా. ఉదయం పూట ఖచ్చితంగా స్నానం చేయగానే గణపతి దగ్గర నమస్కారం చేసుకొని దీపారాధన చేసుకొని అలా కూర్చొని ఒక్కసారి గణపతి సహస్రనామ స్తోత్రం చేసుకొని గణపతికి ఇంత బెల్లం ముక్క ఒక 42 రోజులు చేయమనండి. ఎందుకు రాదో చూద్దాం. రాదు, లేదు, కాదు, కూడదు ఈ మాటలు మనం వినం. అంత చక్కగా అనేకమైనటువంటి విఘ్నాలు ఏవైతే అడుగడుగున వస్తుంటాయో అన్నీ కూడా అంతరించుకుపోతాయి. అంతటి గొప్ప యోగం గణపతి అనుగ్రహం వల్ల వస్తుంది. కాబట్టి ఎవరైతే ఉద్యోగం సరిగ్గా లేదు, ప్రమోషన్స్ రావట్లా, వ్యాపారంలో అందుకోలేకపోతున్నాం, వెనక అడుగేస్తున్నాం, నష్టాలు వస్తున్నాయి అనుకునేటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క మనిషి కూడా గణపతి సహస్రనామాన్ని 42 రోజులు ఉదయం పూట వినగలిగితే ఈ రూపం వాళ్ళు ఆశ్చర్యాన్ని చూస్తారమ్మా. అది విషయం. ఈశ్వరుడు అంత వాడే వాళ్ళ కొడుకుది ఏమంటారు అనుగ్రహం పొంది అప్పుడు యుద్ధాన్ని సక్సెస్ఫుల్ గా చేయగలిగినప్పుడు మీరు అన్నారు కదా ఈశ్వరుడు అంతటి వాడే అన్నప్పుడు నువ్వు ఒక మనిషికి ఆధిపత్యం ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర నీకు అనుమతి లేకుండా నువ్వు ఏమీ చేయకూడదు. అంతే. కొడుకు రాజు, తండ్రి రాజుగారు తండ్రి, అంతే. అదే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయడానికి అధికారం లేదు. ప్రజలకి సంబంధించిన విషయంలో నీ ఇంట్లో నువ్వు ఏదైనా చేయి, కానీ ప్రజలకి సంబంధించిన విషయంలో నువ్వు ఏదైనా చేయాలంటే రాజాజ్ఞ ఖచ్చితంగా అవసరమే. అక్కడ ఆ స్థానానికి ఆయన రాజు. కాబట్టి ఎంత అయినప్పటికీ కూడా అనుమతి తీసుకుంటేనే ఆచరణ సిద్ధిస్తుంది మనకు. ఖచ్చితంగా గురుగారు మీరు చెప్పినది ఏదైతే ఉందో 42 రోజులు చక్కగా గణపతికి పూజ చేసుకొని అనుగ్రహం పొంది మనకున్న ఆటంకాలను విఘ్నాలన్నింటినీ కూడా ఎంతో చక్కగా తొలగించుకోవచ్చు అని చెప్పి ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణం.